మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం ప్రారంభమవబోతుంది. అయితే ఈ ధనుర్మాసంలోపు లేదా ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. వివాహం కాని వారికి వివాహాలు జరిగిపోతాయి. స్వామివారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. వివాహ అడ్డంకులు పోతాయి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ కథను వినలేరు. విష్ణుచిత్తుల వారు గరుక్మంతుని అంశగా శ్రీ విల్లి పుత్తూరులో జన్మించారు. ఈ శ్రీ విల్లి పుత్తూరు అంటే విష్ణువుకు చాలా ఇష్టం. విష్ణువుకు వైకుంఠం మీద విసుగు పుడితే వైకుంఠాన్ని వదిలి 2 ప్రదేశాలకు వస్తారు అని శాస్త్రాలలో చెప్పారు. ఆ ప్రదేశాలలో ఒకటి తిరుమల, రెండవది శ్రీ విల్లి పుత్తూరు. స్వామికి ఈ ప్రదేశం అంటే అంత ఇష్టం. ఈ ప్రదేశంలో విష్ణుచిత్తుల వారు పుట్టారు. బ్రాహ్మణుల ఇంట ఈయన జన్మించాడు. ఈయనకు చిన్నప్పటి నుండి అపారమైన విష్ణు భక్తి. తల్లిదండ్రులు చదువుకో నాయన పాఠశాలకు పంపిస్తాం అంటే విష్ణుచిత్తుడు నాకేమీ అవసరం లేదు, నాకు స్వామి కైంకర్యం చాలు అని చెప్పి భగవత్ సేవలోనే ఉండిపోయాడు. శ్రీ విల్లి పుత్తూరులో వటపత్ర సాయి ఆలయం ఉంది. ఆ ఆలయంలోని స్వామి సేవలో గడుపుతూ విష్ణుచిత్తుడు అలా ఉండిపోయాడు. పేద కుటుంబంలో పుట్టడం వలన పత్రాలతో పూలతో భగవంతుణ్ణి అర్చిద్దాం అనుకుని ఒక తోటలో తులసిమడి పువ్వుల వనం పెంచేవాడు. విష్ణుచిత్తుడు రోజు ఆ తోటలోని పూలతో ఆకులతో మాలలు చేసుకుంటూ స్వామికి కైంకర్యం చేసుకుంటూ ఉండేవాడు. విష్ణుచిత్తుడికి స్వామి మీద ఎంత భక్తి అంటే శ్రీ మహావిష్ణువు ఆయన కలలో కనిపించి స్నేహితుడిలాగా మాట్లాడేవాడు. అలా విష్ణుచిత్తుల వారికి 50 ఏళ్ళు వచ్చేశాయి. 50 ఏళ్ళు వచ్చిన విష్ణుచిత్తుల వారు పెళ్లి చేసుకోలేదు. భక్తిలోనే జీవితాన్ని గడిపేశాడు. చుట్టుప్రక్కల వారు విష్ణుచిత్తుడిని చూసి ఏమిటో ఈ వెర్రి బ్రాహ్మణుడు ఎంతసేపు దేవుడు దేవుడని అంటూ ఉంటాడు. ఒక్క రూపాయి కూడబెట్టుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, ఈయన గతి ఏమవుతుందో అని జాలిపడేవారు. పైనుండి స్వామివారు ఇవన్నీ చూసి అయ్యో విష్ణుచిత్తుడు నా కోసం జీవితమంతా కూడా ధారపోశాడు, చేతిలో చిల్లిగవ్వలేదు, సర్లే అపారమైన సంపదను ఇద్దాము అనుకుని ఒక సన్నివేశాన్ని సృష్టిస్తాడు. ఒకసారి మధురరాజు వల్లభదేవుడు రాత్రిపూట దేశాటన కోసం వెళ్తాడు. వెళ్ళి ఎక్కడో భోజనం చేసి ఒక అరుగు మీద పడుకుంటాడు. ఆ అరుగు మీద రాజు పక్కనే ఒక మహాభక్తుడు ఉంటాడు. అతను భోజనం చేసి హాయిగా హరినామ స్మరణ చేసుకుంటూ ఒక శ్లోకం చదువుతాడు. వర్షాకాలానికి కావలసిన వాటిని మిగిలిన నెలల్లో కూడబెట్టుకుంటాం. రాత్రికి కావాల్సింది పగలు, ముసలితనానికి కావాల్సింది యవ్వనంలో, అలాగే పరలోకానికి కావాల్సింది కూడా ఈ లోకంలోనే సమకూర్చుకోవాలి అనేది ఆ శ్లోకం యొక్క అర్థం. ఆ మాటలు పిడుగుల్లా తగిలాయి రాజుకు. ఆ మాటలు వినగానే రాజుకు వైరాగ్యం వచ్చేస్తుంది. ఇక రాజు వెంటనే రాజ్యానికి వెళ్ళి నాకు రాజ్యం అక్కర్లేదు, మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని పండితులందరినీ కూడా అడుగుతాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడి గురించి చెప్పారు. అప్పుడు రాజు అలా కాదు, ఈ దేవుడు మోక్షం ప్రసాదిస్తాడని నిరూపించండి అని ఒక పరీక్ష పెడతాడు. పరీక్ష ఏమిటి అంటే ఒక పెద్ద స్థలంలో గడ్డకర్ర పాతి ఆ గడ్డకర్ర పైన 1,00,000 వరహాల మూట వేలాడదీస్తాడు. ఎవరైతే అక్కడికి వచ్చి ఫలానా భక్తుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుందని పర్వత తత్వాన్ని నిరూపించగలుగుతారో అప్పుడు ఆ మూట తెగి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి. అలా పడితే అప్పుడు ఆ దేవుడు మోక్షం కలిగిస్తాడని నమ్ముతాను అని రాజు చాటింపు వేయిస్తాడు. ఇక అంతే, 1,00,000 వరహాల కోసం అందరూ వస్తారు, రకరకాలుగా చెప్తారు, స్తోత్రాలు చెప్తారు, కానీ ఎవరు ఏం చెప్పినా మూట కింద పడదు. ఇక్కడ విల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడు ఎప్పట్లాగానే మూలమంత్రం జపిస్తూ తులసి మాలను కట్టడం మొదలుపెట్టాడు. ఆ మాలను స్వామికి సమర్పించబోయేంతలో ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు స్వామి చిరునవ్వుతో అతనికి వల్లభదేవుడి పరిస్థితి వివరించాడు. నువ్వు వెంటనే మధురకు వెళ్ళు, అక్కడ రాజు ముందు అన్నీ తెలిసినట్టు అవాకులు చెవాకులు పేలుతున్న వాళ్ళ మదం దించు, నా మహిమను ప్రకటించు అని విలాసంగా ఆనతి ఇచ్చాడు. స్వామి మాట విన్న విష్ణుచిత్తుడు వణికిపోయాడు. స్వామికి సాష్టాంగపడ్డాడు. అయ్యో స్వామి,
శాస్త్ర గ్రంథాల వంకనైనా చూడని వాణ్ణి. తోటలో మట్టి తవ్వటం తప్ప నాకేం తెలియదే. నన్ను వాదానికి పంపిత అక్కడ నీకు జరిగేది అవమానమే అని మొత్తుకున్నాడు. గుడిని ఊడవమను, నీళ్లు తోడమను, పల్లకి మొయ్యమను, మాలలు కట్టమను, జెండా దింపమను, వింజాంబర విచరమను, దీపం వెలిగించమను. అంతేగాని వాదాలు నాకెందుకు? ఇంకెవ్వరూ దొరకలేదా నీకు అని ప్రాధేయపడ్డాడు. అతని భక్తికి సంతోషించాడు శ్రీహరి. శ్రీదేవి వంక చూశాడు. అతన్ని వాదనలో గెలిపిస్తా చూడు అన్నాడు చిలిపిగా. తరువాత విష్ణుమూర్తి విష్ణు జిత్తుడితో, అంతా నీ ఇష్టమేనా ఏమిటి? వెళ్ళి రావోయ్ వెర్రివాడా, నేనున్నాగా అంతా జరిపించడానికి అన్నాడు. చివరికి విష్ణుచిత్తుడు ఎలాగో ఒప్పుకున్నాడు. రాజుకు ప్రసాదంగా ఇవ్వడానికి కావిళ్లలో అరిసెలు పట్టుకుని మధురకు బయలుదేరాడు. అలా విష్ణుచిత్తుడు మధుర చేరాడు. నేరుగా రాజసభకు వెళ్ళాడు. అతని దివ్య తేజం చూసి రాజుతో సహా సభంతా కూడా జంకుతో లేచి నిలబడింది. తర్వాత విష్ణుచిత్తుడు రాజు చూపించిన ఆసనం మీద కూర్చున్నాడు. అప్పటిదాకా వాదం సాగిస్తున్న సభలోని పండితులంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు విష్ణుచిత్తుడు, ఎందుకీ మౌనం? కానివ్వండి, నేనేం పరాయివాణ్ణా అని నవ్వుతూ వాళ్లతో అన్నాడు. కొద్ది మాటల్లోనే వాళ్ళ లోతుపాతులు తెలుసుకున్నాడు. చిరు నవ్వుతూ రాజును చూశాడు. నువ్వు మధ్యవర్తిగా ఉంటే నా వాదం వినిపిస్తా అన్నాడతనితో. తర్వాత విష్ణుచిత్తుడు ఓ విద్వాంసుడి వైపు తిరిగాడు. అతని వాదం అంతా కూడా ముందు తన మాటల్లో వివరించాడు. దాంట్లో ఒక్కొక్క విశేషాన్నే తీసుకొని సూక్ష్మంగా ఖండించాడు. మధ్యలో మాట్లాడబోయిన వాళ్లను ఒక్కో మాటతోటే వారించాడు. మళ్ళీ మొదటివాడి దగ్గరకొచ్చి తన సిద్ధాంతం స్థాపించి వాణ్ణి ఒప్పించి ఓడించాడు. సరే, ఇప్పుడు చెప్పు నీ వాదం ఏమిటో అని తర్వాతి వాణ్ణి కూడా అలాగే గెలిచాడు. ఇలా విష్ణుచిత్తుడు అందర్నీ వరుసగా వాదనలో సాధించాడు. బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తుల ద్వారా పరమాత్మ తత్వాన్ని నిరూపించాడు. తర్వాత నారాయణుడే ఆ పరతత్వమని బోధించాడు. సకల భూతాల్లోనూ ఉండే ఆత్మ ఆ విష్ణువే అని వివరించాడు. ప్రాణుల్ని బంధించేది, మోక్ష మార్గానికి అడ్డం వచ్చేది మనసును భౌతిక భోగాల నుంచి వెనక్కి లాగే యోగ సాధనల వల్ల ఆత్మ రూపం తెలుసుకోవచ్చు. అదే విష్ణువు. అన్ని రూపాల్లోనూ నిండి ఉన్న వాడతనే. అయితే అతని స్థూల రూపాన్ని ఎప్పుడూ ధ్యానించటం ద్వారా అతనిగా మారి ముక్తి పొందొచ్చు అంటూ ఒక కథ ద్వారా విశదంగా వివరించాడు విష్ణుచిత్తుడు. విజయాన్ని దృఢపరుస్తూ సభలో కట్టి ఉన్న మూట దానంతట అదే తెగి విష్ణుచిత్తుడి పాదాలపై పడింది. ఇక మహారాజు పొంగిపోయి ఆ వరహాల మూటను విష్ణుచిత్తుడికి ఇచ్చి సన్మానం చేసి ఏనుగు మీద ఎక్కించి వింజామరాలతో విసురుతూ ఆయనను వీధులలో ఊరేగిస్తారు. ఇంత గుర్తింపు వచ్చిన విష్ణుచిత్తుడికి కొంత కూడా గర్వం రాదు. ఇదంతా చూసిన నారాయణుడికి ముచ్చటేస్తుంది. ఆహా, మా విష్ణుచిత్తుడికి ఇంత సన్మానం జరుగుతుంది, చూడకపోతే ఎలా? భూమి మీద ఉన్న గరుత్మంతుడికి సన్మానం జరుగుతూ ఉంటే మనం చూడాలి కదా అని చెప్పి గరుత్మంతుడిని పిలిచి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవల్లి పుత్తూరు వీధుల్లోకి వస్తాడు. వచ్చి విష్ణుచిత్తుల వారితో చాలా సంతోషంగా విష్ణుచిత్త అని విష్ణుచిత్తుని పొగుడుతాడు. అప్పుడు విష్ణుచిత్తుల వారు సంతోషంతో, స్వామి, ఇది నా పరాక్రమం కాదు, నేను ఎన్నడూ చదువుకోలేదు, కానీ మీరే నాకు విద్యను ఇచ్చారు. స్వామి, నా మీద ప్రేమతో ఇంతమంది జనంలోనికి వచ్చావా? నయన మనోహరమైన రూపం నీది, దిష్టి తగులుతోంది, నీకు దిష్టి తగలకూడదు అని ఆశీర్వదిస్తూ మంగళ శాసనం రాశాడు విష్ణుచిత్తుడు. అప్పుడు విష్ణుమూర్తి, విష్ణుచిత్త, ఏం భక్తయ్యా నీది, నన్నే ఆశీర్వదిస్తున్నావు నీవు. అందుకని ఇక మీదట నుండి నిన్ను పెరి అల్వార్ అంటే అల్వార్లందరిలోకి పెద్ద అల్వార్ అని పిలుస్తారు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. విష్ణుచిత్తుడు తర్వాత విల్లి పుత్తూరు వచ్చేస్తాడు. 1,00,000 వరహాలలో ఒక్క రూపాయిని కూడా ఉంచుకోకుండా వటపత్ర సాయి ఆలయానికి విరాళంగా ఇచ్చేస్తాడు. మళ్ళీ బుట్ట తీసుకొని తోటలోనికి వెళ్ళిపోతాడు. అలా విష్ణుచిత్తుల వారు ధనాన్ని విరాళంగా ఇచ్చేసి తనకు వచ్చిన పేరు ప్రతిష్టలను కూడా పట్టించుకోడు. స్వామివారు తనకు ఇచ్చిన విద్యతో
తిరుమలి రాశాడు. ఇదంతా చూసిన విష్ణుమూర్తి, విష్ణుజిత్తుడు ఎంత వెర్రి భక్తి కలవాడు, డబ్బు ఇస్తే నా ఆలయానికి విరాళంగా ఇచ్చేశాడు. పేరు ప్రతిష్టలు ఇచ్చినా పట్టించుకోలేదు. విద్య ఇచ్చాను, ఆ విద్యను కూడా నా కోసమే ఖర్చు పెడుతూ ఉన్నాడు. పెళ్ళి లేదు, పిల్లలు లేరు, తన జీవితం అంతటిని నా కోసమే ఖర్చు పెడుతూ ఉన్నాడు. వీడికి ఏమివ్వను అని కరిగిపోతాడు. ఇలా ఆలోచించి నన్ను నేను విష్ణుజిత్తుడికి సమర్పించుకుంటాను అని భూదేవి వైపు చూస్తాడు. అప్పుడు భూదేవి నవ్వి, నాకు అర్థమయ్యింది స్వామి. ఏ తులసి మొక్కల్లో అయితే అతని జీవితం అంతటిని సమర్పించుకున్నాడో ఆ తులసి మొక్కలోనే కైవల్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. ఇక నేనే భూమి మీదకి వెళ్తాను అని భూదేవి భూమి మీదకి దిగివస్తుంది. ఆమె నిజంగా తోటలో జన్మిస్తుంది. ఒక్కసారి విష్ణుజిత్తుడు తోటలో పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపిస్తుంది. ఆవిడే భూదేవి అంశతో జన్మించిన ఆండాల్ దేవి. గోదాదేవి భూదేవి అంశగా అయోనిజగా జన్మించింది. ఇక ఇలా బిడ్డ దొరకటంతో విష్ణుజిత్తుడు ఎంతో ఆనందపడిపోతాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ఏ మాధుర్యాన్ని చూడలేదు. ఎప్పుడూ భక్తి భక్తి అని పెళ్లి కూడా చేసుకోకుండా మిగిలిపోయిన అతనికి కూతురు దొరికేసరికి చాలా మురిసిపోతాడు విష్ణుజిత్తుడు. అలా గోదాదేవిని విష్ణుజిత్తుడు అల్లారు ముద్దుగా పెంచుతాడు. చిన్నప్పటి నుండి గోదాదేవికి కూడా విష్ణుభక్తి అలవడుతుంది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారుతుంది. దాంతో గోదాదేవిలో కృష్ణున్నే ఎలా అయినా సరే భర్తగా పొందాలనే ఆరాటం మొదలవుతుంది. అంతేకాదు, శంఖం వంటి మెడతో గోదాదేవి అపురూప సౌందర్యంతో అలరారుతూ ఇరుగు పొరుగుల్లో ఉన్న భక్తుల ఇళ్లల్లో పాడే శ్రీలక్ష్మి కళ్యాణపు పాటలన్నీ శ్రద్ధగా వింటూ ఉండేది. శ్రీ మహావిష్ణువు గుణగణాలను ఆలకించి పూర్వజన్మ సంస్కారంతో ఆ దేవదేవుణ్ణి చేరాలనే బుద్ధి ఆమెకు కలిగింది. విష్ణుమూర్తి అవతార కథల అమృతాన్ని గ్రోలుతూ ఆ లీలలను అనుకరిస్తూ ఆనందించేది. విష్ణుజిత్తుడు విష్ణు పురాణానికి వ్యాఖ్యానం రచిస్తూ పొద్దు గడిపేవాడు. అతను కట్టే కలువపూల మాలలను, తులసి మాలలను తన కురులలో పెట్టుకొని నూతి నీటిలో తన ప్రతిరూపాన్ని చూసుకొని గోదాదేవి మురిసిపోయేది. పసుపుతో నలుగు పెట్టుకొని మృదువైన వస్త్రాలను ధరించి తండ్రి కట్టిన పూల మాలలను తలలో ధరించి పురులతో స్వామి గురించి మాట్లాడుతూ ఉండేది. ఒకసారి విష్ణుజిత్తుడు ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహానికి లోనవుతాడు. స్వామికి సమర్పించాల్సిన మాలల్ని నా కూతురు వేసుకుంటుందా అంటే నిర్మాల్యాన్ని స్వామికి సమర్పిస్తున్నానా అని బాధపడతాడు. ఇక ఆ తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. ఇంకోవైపు గోదాదేవి రాత్రి సమయాలలో శ్రీ మహావిష్ణువు రూపగుణ లావణ్యాలను గురించి తనలో తాను స్వగాతాలు చెప్పుకుంటూ ఉండేది. ఒకసారి చెల్లెలు ఆమెను, ఓ సఖి, అక్కడి దానివి అక్కడ ఉండకుండా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అందుకు గోదాదేవి, చెలులారా, మీరేదో భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను గురించి తెలిసిన మహర్షుల్లా మాట్లాడుతున్నారే, అంత తెలిసిన వాళ్లే అయితే చెప్పండి, నేను ముందు జన్మలో ఎవరిని అని అంది. అప్పుడు చెలులు గోదాదేవితో, పారిజాత సుమం కోసం సవతి అయిన రుక్మిణి మీద ఈసు పెంచుకొని భర్తను సాధించి పువ్వుతో సరిపెట్టుకోకుండా పారిజాత వృక్షాన్నే తెప్పించుకున్న సత్యభామవి నీవు కదా అని చెలులు గోదాదేవికి ఆమె పూర్వజన్మను తెలిపారు. వెంటనే ఆమెకు గతస్మృతి కలిగింది. నట్టింట దీపాన్ని వెలిగించగానే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కళకు కనబడకుండా గత జన్మలో శ్రీకృష్ణునితో విహరించిన ప్రపంచమంతా ఆమె కళ్ళెదుట కనిపించింది. గోదాదేవి సొమ్మసిల్లింది. ఆమెను ఆ స్థితిలో చూసిన చెల్లిల మనసులు ఉసూరుమన్నాయి. గత జన్మ జీవితాన్ని గురించి ఆమెను హెచ్చరించి గోరంతలు కొండంతులుగా చెప్పాము. ఆమె మనసు ఆందోళనకు లోనయ్యింది. ఈమె చేష్టలు ఇప్పుడు ఎందాక తెస్తాయో అని వాళ్ళు అనుకున్నారు. అటాకు విసనకర్రలతో విసురుతూ ఆమెకు శీతలోపచారాలను చేశారు. ఆమె కళ్ళు తెరిచింది. శ్రీహరి ధ్యానంతో మూతబడిన ఆమె కళ్ళ నుంచి అశ్రువులు ధారకట్టాయి. మీరు ఎవరు అని ఆమె వారిని అడిగింది. మేము నీ చెలులం, నాగకన్యలం.
ఇంతకు ముందే భూమి మీదకి వచ్చాము అంటూ వారు ఆమెను కౌగిలించుకున్నారు. అప్పుడు గోదాదేవి ఆర్తితో, నేను శ్రీకృష్ణుడికి అప్పుడు ప్రియపత్నిని, ఇప్పుడు ఈ కలియుగంలో మళ్ళీ పుట్టి వియోగ వేదనలో చిక్కబడిన ఈ బ్రతుకు ఎందుకు? నా తండ్రి తన ఇష్టంపై ఇంకొకరు ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడానికి ముందే నా ఈ దేహాన్ని యోగ శక్తితో నాశనం చేసుకుంటాను. అప్పుడు హరి పాద పద్మాలను చేరుకునే భాగ్యము సత్వరం నాకు కలుగుతుంది అని శకులతో అంది. అప్పుడు చెలులు, ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? శ్రీరంగంలో శ్రీరంగనాథుడి రూపంలో ఉన్నాడు. తొందరెందుకు? అతనిని నీ భర్తని చేసుకోవటం కోసం మీ ఇంట్లోనే అర్చనాదులతో హరిని సేవించు అంటూ చెలులు ఆమెను అనునయించారు. అంతే, ఆమెను కన్ను ముయ్యనీయకుండా మన్మధుడు కయ్యానికి కాళ్ళు దువ్వసాగాడు. మనసులో ఆరాటం నుంచి ఊరట పొందటం కోసం గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి మరలా చేరటమే లక్ష్యంగా శ్రీహరిని ఆరాధించసాగింది. ప్రతిదినం తెల్లవారుజామునే మౌనాన్ని పాటిస్తూ మేల్కునేది. స్నానం ముగించి జుట్టి తడి ఆరబెట్టుకునేది. చెంగల్వ పూల మాలతో గుడికి వెళ్ళేది. ఆలయ ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులను పెట్టేది. శ్రీరంగేశునికి మాలికను వేసి అగురు ధూపం వేసి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టేది. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేది. తీర్థం తీసుకుని ప్రసాదంగా పొందిన మాలను సెగలో ధరించి ఇంటికి వెళ్ళేది. ఇలా ప్రతిరోజు హరిపూజ చేసి అతని లీలను ద్రావిడ భాషలో పాడుతూ ఉండేది. అదే తిరుప్పావేగా మారింది. ఎంతలో వసంత ఋతువు వచ్చింది. కోకిలలు మావి చెట్టు కొమ్మల్లో దాగి పంచమ స్వరాన పాడసాగాయి. విరిసిన పూల మీద తుమ్మెదలు మూగసాగాయి. గోదాదేవి అప్పుడు విరిసిన కలువ పూల పాన్పు మీద సేద తీరేది. పూల సువాసనతో కూడిన చిరుగాలి ఆమె విరహ వేదనను మరింత అధికం చేసేది. దినదినం తన కూతురి వేదన మరింత పెరిగిపోతూ ఉండటం విష్ణుచిత్తుడు గమనించాడు. కారణం ఏమిటో గ్రహించలేకపోయాడు. ఆలయానికి వెళ్ళి పూజను ముగించాడు. తన మనసులో కూతురు స్థితికి చెలరేగుతున్న బాధను హరికి విన్నవించుకుంటూ, దేవా, నీ దాసి అయిన నా కూతురు ఎందుకో ఏదో వ్రతదీక్షను పూని నానాటికి కృషించిపోతుంది. వద్దన్నా నా మాటను వినటం లేదు. పిల్లలు లేని నాకు కూతురు అయినా సరే కొడుకు అయినా సరే తనే. నేనేం చేయను? తను చేస్తున్న ఈ వ్రతం మేము చేసే వ్రతాల్లాంటిది కాదు. మేము నీ ప్రసాదంగా ఇచ్చిన పూలను చెవిలో పెట్టుకుంటాము, కానీ అవి పాన్పు మీద పరుచుకొని ఆమెలాగా వాటి మీద పడుకోము. చెంబులతో నీ పాద తీర్థాన్ని త్రాగుతాము, కానీ ఆమె తన దేహాన్ని తడుపుకుంటుంది. ఇదంతా ఏమిటి? నాకైతే పిచ్చిలాగా తోస్తోంది. ఎంత నీ మీద భక్తి ఉన్నా బంధాల్ని వదిలించుకోలేని వాణ్ణి. అంతర్యామివి, నీకు తెలియనిది ఉండదు. ఈ విషయమేమిటో నీవే తెలపాలి అని అర్థించాడు. అతడి చాదస్తానికి నవ్వుకుంటూ శ్రీహరి అతనికి ఇలా చెప్పాడు. విష్ణుచిత్త, నీ పూర్వజన్మ ఫలం వలన భూదేవి నీకు కూతురుగా లభించింది. గాన మహిమ తెలిసినది అవటం వల్ల ఆమె నిరంతరం నా గుణగానం వింటూ ప్రొద్దుపుచ్చుతోంది. నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆమె ఆ విధంగా నా గురించి తపస్సు చేస్తోంది. అంతకంటే మించిన గొప్ప తపస్సు ఏముంటుంది? నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ కుమార్తెను శ్రీరంగనాథుణ్ణి సేవించటం కోసం శ్రీరంగానికి తీసుకునిరా అని అతనికి ఆనతి ఇచ్చాడు. స్వామి మహాప్రసాదం అని విష్ణుచిత్తుడు హరికి ప్రణమిల్లాడు. ఒక బంగారు పల్లకిలో తన కుమార్తెను ఉంచి వందలాది చెల్లెలను పరమ భక్తులను తోడుగా వెంటబెట్టుకుని ప్రయాణాన్ని ఆరంభించాడు. విష్ణుచిత్తుడు గోదాదేవితో ఉద్యానవనాలతో కలకలలాడుతూ పాపాలను నశింపజేసే పవిత్రమైనటువంటి క్షేత్రమైన శ్రీరంగానికి చేరుకున్నాడు. అక్కడి కోనేటిలో తండ్రి కూతుళ్ళు స్నానం అంటే పాపాలను పోగొట్టే విధంగా మంత్రయుక్తంగా స్నానం చేశారు. విష్ణుచిత్తుడు మధ్యాహ్న సమయాన చేసే సంధ్యావందనాలను ముగించాడు. చక్కగా అలంకరించుకున్న కూతుర్ని వెంటబెట్టుకుని వైష్ణవ భక్తులు తోడురాగా శ్రీరంగనాథుని దేవాలయంలోనికి ప్రవేశించాడు. గరుక్మంతుణ్ణి సేవించి అతని అనుమతిని పొంది స్వామి దర్శనం కోసం గర్భగుడిని వారు సమీపించారు. శంఖచక్ర గదాదులను ధరించిన చతుర్భుజుణ్ణి, మణి మకర కుండలాలతో విలసిల్లు వాడిని, వక్షస్థలం మీద కౌస్తభరిణి హారంతో ప్రకాశించు వాడిని, పీతాంబరధారిణి,
పురాణ పురుషుడైన పురుషోత్తముణ్ణి శ్రీరంగనాథుణ్ణి ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉండగా ఆ తండ్రి కూతుళ్ళు దర్శించుకున్నారు. అష్టాంగ నమస్కారం చేసి వినయంతో తలలు వంచి స్వామి సన్నిధిలో ఆ ఉభయులు నిలుచున్నారు. విష్ణుజిత్తుడు భక్తి పారవస్యంతో పరిపరి విధాల శ్రీమన్నారాయణ్ణి స్తుతించాడు. విష్ణుమూర్తి తన పాద పద్మాలకు కుసుమాంజలిని సమర్పిస్తున్న గోదాదేవిని తన్మయత్నంతో చూశాడు. ఆమె అందాన్ని చూసి ఉవ్విళ్ళూరి హరి తాపం ఆపుకోలేక తను ఉండే దివ్య శుద్ధాంత సీమకు ఆమెను చేర్చి ఒక మాయా గోదాదేవిని తండ్రి పక్కన ఉంచాడు. మాయకు సంబంధించిన దివ్య వల్ల రూపొందిన గోదాదేవి దేవాలయం నుంచి బయటకు అందరితో పాటుగా వచ్చి పల్లెకిలో ఎక్కి కూర్చున్నది. ఆమె మార్గమధ్యలోనే మటుమాయమైపోయింది. విష్ణుచిత్తుడు స్వామిని చూసిన పారవస్యం నుంచి ఇంకా తేరుకోలేదు. పూజారులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలను స్వీకరించి గుడి బయటికి వచ్చి వీడిదికి చేరిన విష్ణుచిత్తుడు ఇంటి తలుపులు తీశాడు. అప్పుడు అతనికి కూతురు గుర్తుకు వచ్చింది. పల్లకి తలుపులు తీసి చూశాడు. కూతురు పల్లకిలో లేకపోయేసరికి విష్ణుచిత్తుడు తెగ గాబరా పడిపోయాడు. స్వామి తన కూతురుని అపహరించాడని ఆవేశపడ్డాడు. మళ్ళీ వేగంగా దేవాలయానికి వచ్చాడు. బ్రహ్మాదుల సరసన నిలిచి పరిపాలన నడుపుతూ ఉన్న ఈ రంగనాథుడు అన్యాయంగా నా కూతుర్ని అపహరించి లోపల దాచిపెట్టుకున్నాడు. ఓ దేవా, బ్రాహ్మణుడినైన నన్ను దోచుకొని బాధ పెట్టడం నీకు సబబా? అంత ముచ్చటైతే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సింది గాని ఇలా ఎత్తుకెళ్తావా? నేను బడుగు బాపన్ని. నన్ను కరుచ చేస్తే నిన్ను లోకులు మెచ్చుకుంటారా? శివుడు, బ్రహ్మ, ఇంద్రాదులు నిన్ను సేవిస్తారని వాళ్లతో మొరపెట్టినా నిన్ను ఏమీ చెయ్యలేని అసక్తులని నిరంకుశుడిలా ప్రవర్తించటం సబబా? ఈ లోకాలన్నీ నీవే కావచ్చు, కానీ నా పక్షం వహించడానికి దయామయి అయిన మా అమ్మ లక్ష్మీదేవి లేదా? భక్తులు లేరా? నీలా లక్ష్మీదేవి వంటి సతులు ఉండగా పెళ్ళి కావలసిన మా అమ్మాయి మీద నీవు మనసు పడడాన్ని ఏమనాలి? నన్ను వెర్రివాణ్ణి చేద్దామనా, లేక పేదనైన నన్ను పరిహాసం చేద్దామనా? ఈ లీలను చూపడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఏరుల వంకలు ఏలిన వారి వంకలను ఎవరు సరిదిద్దగలరు అని విష్ణుజిత్తుడు శ్రీరంగనాథుణ్ణి నిందించసాగాడు. భక్తుడు చిత్త శోభకు భగవంతుడు భయపడ్డాడు. అతని చాదస్తాన్ని అవహేళన చేస్తున్నట్లుగా చిరునవ్వు నవ్వుతూ, ఓ విష్ణుజిత్తుడా, ముసలితనం వల్ల నీకు బుద్ధి సరిగ్గా పనిచేయటం లేదనుకుంటాను. నీ కూతుర్ని నీ ఇంట్లోనే పదిలంగా పెట్టుకుని వీధిన పడి నన్ను నిందిస్తావా? మీ ఇంట్లో మరోసారి బాగా చూడు. ఓ చంచల నేత్రుడా, ఇంట్లో కానీ కనిపించకపోయినట్లయితే అప్పుడు నీ ఇష్టమొచ్చినట్లుగా తిట్టుకో. బుద్ధి చలించకముందే వెళ్ళి చూడు అని విష్ణుమూర్తి విష్ణుజిత్తుణ్ణి మందలించాడు. అతను ఆదరాబాదరాగా ఇంటికి పరిగెత్తాడు. వాకిట్లోనూ కూతురు ఇంటికి ఎదురై నమస్కరించింది. విష్ణుజిత్తుడు ఆమె వెన్ను నిమిరి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండగా, నా తల్లి, మళ్ళీ నిన్ను చూడగలిగాను కదా అని అన్నాడు. విష్ణుజిత్తుడు తన ఇంట్లోనే ఉన్న సమయంలో బ్రహ్మ, శివుడు తమ భార్యలు అయినటువంటి సరస్వతీదేవి, పార్వతీదేవులతో అతని ఇంటికి వచ్చేశారు. వారిని తన ఇంట చూసి విష్ణుజిత్తుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. వచ్చిన వారికి సాధారణంగా ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఉచితాసనాల మీద ఆసీనులు చేశాడు. వారి రాకకు గల ప్రయోజనాన్ని అడిగాడు. అప్పుడు వారు, శ్రీరంగనాథుడు మీ అమ్మాయిని తనకి ఇచ్చి పెళ్లి చేయమని అడగటం కోసం మమ్మల్ని మీ ఇంటికి ఇలా పంపించాడు అని అతనికి తెలిపారు. ఆ మాటలు విన్న విష్ణుజిత్తుడి హృదయం సంతోషభరితమైపోయింది. ధన్యుణ్ణి అయ్యాను. తనకు నా కూతుర్ని ఇవ్వటం సమ్మతమే కాదు, అత్యధిక గౌరవప్రదం కూడా. అయితే నా కూతుర్ని ఈ పరాయి ప్రాంతానికి తీసుకుని వచ్చాను. పెళ్లి చేసి ఆమెను ఇక్కడ వదిలిపెట్టి ఒంటరిగా నేను మా ఊరికి వెళ్తే మా ఊరి వాళ్ళు ఏమంటారు? కూతుర్ని అమ్ముకున్నానని నలుగురు నన్ను ఆడిపోసుకుంటారు. ఊరి వాళ్ళ దృష్టిలో నేను చులకన అయిపోతాను. మీరు మా ఊరికి విచ్చేయండి. నేను అక్కడ నా కూతుర్ని శ్రీరంగేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. శ్రీహరి పెళ్లి కొడుకుగా మా ఊరికి వచ్చినట్లు అయితే తన ఘనత పెరుగుతుంది, నా ఘనత పెరుగుతుంది అని విష్ణుజిత్తుడు ఆ దేవతలకు సవినీయంగా చెప్పాడు. వాళ్ళు వెళ్ళి హరికి ఈ విషయాన్ని విన్నవించారు.
అది విన్న శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనం మీద ఎక్కి బ్రహ్మ రుద్రాది దేవతలు తమ తమ వాహనాలను అధిరోహించి తన వెంట రాగా శ్రీవల్లి పుత్తూరుకు విచ్చేశాడు. విశ్వకర్మ మణిమయమైన విడిదిని కట్టగా దానిలో విడిది చేశాడు. అప్సరసలు పసుపు నలుగు పెట్టి పుణ్యనదీ జలాలతో మంగళ స్నానాలు చేయించగా పెళ్లి కొడుకు అయ్యాడు శ్రీరంగుడు. నారదాది మునులు దివ్యగానం చేస్తూ ఉండగా కౌస్తభ మణిహారాన్ని కేయూర కంకణాది ఆభరణాలను ధరించి పీతాంబరంతో నయనాందకరంగా శ్రీహరి తయారయ్యాడు. ఇక్కడ విష్ణుజిత్తుడు ఇంటికి వచ్చాడు. పుణ్య స్త్రీలు సీతారాముల కళ్యాణ గేయాలను పాడుతూ ఉండగా గోదాదేవికి మంగళ స్నానాలను చేయించి పెళ్లి కూతురిని చేశారు. పురోహితులు లగ్నం ఆసన్నమయ్యింది అని విన్నవించారు. విష్ణుజిత్తుడు ధారపొయ్యగా శ్రీ మహావిష్ణువు కన్యను పరిగ్రహించాడు. వధూవరులు ఒకరినెత్తిన మరొకరు జీలకర్ర బెల్లం పెట్టడం, ముత్యాల తలంబ్రాలు పోసుకోవటం, మంగళసూత్రధారణ, సప్తపది, అరుంధతి దర్శనం వంటి వివాహ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ముగిశాయి. శ్రీ మహావిష్ణువు గోదాదేవితో అతి వైభవంగా వైకుంఠ నగరానికి వెళ్ళిపోయాడు. గోదాదేవి కళ్యాణం ధనుర్మాసంలో భోగి రోజే జరిగింది. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతూ ఉంటారు. తర్వాత ఉద్యానవనంలో పండు వెన్నెలలో విష్ణుమూర్తి గోదాదేవి సుఖాలను అనుభవించారు. శ్రీమన్నారాయణుడు కరుణతో లోకాలను పాలిస్తూ లోకాలను చల్లగా చూడసాగాడు. ఈ గోదాదేవి కళ్యాణం కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. వివాహం కాని వారికి వివాహాలు జరిగిపోతాయి. స్వామివారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. వివాహ అడ్డంకులు పోతాయి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ కథను వినలేరు. మన తెలుగు నెలల ప్రకారం ధనుర్మాసం మార్గశిర పుష్య మాసాలలో వస్తుంది. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు. అంటే ఈ మాసం అతని విభూతులలో ఒకటి అని అర్థం. ధనుర్మాసం సాధారణంగా డిసెంబరు 12-16 తేదీల మధ్య వస్తుంది. దీనిని నెలకంట పట్టడం అని కూడా అంటారు. మనం జరుపుకునే పండుగలన్నీ చాంద్రమానం అనుసరించి జరుపుకునేవే. అయితే సంక్రమణములు మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాము. ధనుసు రాశిలో సూర్యుడు ప్రవేశించిన మాసాన్ని ప్రత్యేకంగా ధనుర్మాసమని పిలుస్తూ ఉంటారు. ఇది చైత్రాది 12 మాసాల్లో లేదు. ఈ మాసాన్నే చాపము, కోదండ, కర్మక, శూన్యమాసము అని కూడా అంటారు. ధనుర్మాసం అనేది స్త్రీల సౌభాగ్యమును పెంచే మాసం. అందుచేత సౌభాగ్యవంతులకు స్త్రీలు పెళ్లి కావలసిన ఆడపిల్లలు ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతికి ముందు వచ్చే 30 రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుతారు. చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును ప్రక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుకి కలిపి ఒక వరుసతో లేదా ఒక వరుసలో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు. హరిదాసులు, హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తారు. ఈ ధనుర్మాసం ముఖ్యంగా విష్ణువుకు చాలా ప్రత్యేకం. ఈ నెలలో లక్ష్మీ నారాయణులను తులసి దళాలతో పూజించటము శుభప్రదము, పుణ్యప్రదమని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం దూరమవుతుందని విశ్వసిస్తూ ఉంటారు. విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని బాలభోగం అని పిలుస్తూ ఉంటారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు,
సుప్రభాతం మొదలు తిరుప్పావే గానం చేస్తారు. ఈ మాసంలోనే గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. గోదాదేవి ద్వాపర యుగంలోని సత్యభామ యొక్క మరో జన్మ అని భాగవతులు తలుస్తూ ఉంటారు. పారిజాత పుష్పాలతో సత్యభామ ఒక అందమైన మాలిక అల్లి తన కృష్ణుని కంఠంలో అలంకరించబోయింది. శ్రీకృష్ణుడు ఆ మాలను తన చేతులతో తీసుకుని ఆమె మెడలో వేశాడు. సత్యభామ మరో మాలను శ్రీకృష్ణుని కోసం అల్లబోతే ఆ నీలిమేఘ శ్యాముడు వారించి, నీవు ధరించిన ఆ మాలనే నా మెడలో వెయ్యమని చెప్పాడు. కలియుగంలో సత్యభామే గోదాదేవిగా ఆవిర్భవించి తన కృష్ణుని కోసం తపిస్తూ తిరుప్పావే రాసి గానం చేసిందని పెద్దలు చెప్తూ ఉంటారు. పెళ్ళీడుకు వచ్చిన కన్నెపిల్లలు మార్గశిర మాసంలో రోజు తిరుప్పావే గానం చేస్తే మాఘమాసంలో వివాహం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఇదే పరమ పావనమైన గోదాదేవి కళ్యాణం కథ. ఈ కథను ధనుర్మాసం వచ్చేలోపు లేదా ధనుర్మాసంలో ప్రతిరోజు వింటే చాలు పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. తిరుప్పావేకి ఒక నేపథ్యం ఉంది. శ్రీకృష్ణుడు ఉండే అందాల పల్లె రేపల్లెలో కరువు వచ్చి అందరూ కూడా ఆందోళన పడుతూ కృష్ణయ్య దగ్గరకు వెళ్ళి ఏం చేద్దాం అని అడిగారు. దానికి శ్రీకృష్ణుడు చిన్నారి కన్యలైనటువంటి గోపికలతో ఒక వ్రతం చేయిస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి వ్రత నియమాలను వివరించాడు. ఈ వ్రతం పెందలకాడనే మొదలవుతుంది కనుక మీరంతా తెల్లవారుజామున రావాలి సుమా అని గోపికలకు మరీ చెప్పి పంపించాడు గోవిందుడు. మరునాడు శ్రీకృష్ణునితో కలిసి వ్రతం చేస్తున్నామన్న ఆనందం ఉత్సాహం ఎక్కువై గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాము గడుస్తుందా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురు చూస్తూ కష్టంగా రాత్రి గడిపారు గోపికలు. తెల్లవారుజామునే కృష్ణుడు రమ్మన్నాడు గనుక ముందే లేచి అందరినీ లేపుదామని బయలుదేరారు గోపికలు. ఆ విధంగా ధనుర్మాస వ్రతాన్ని గోపికలు చేశారు. ఇదే తిరుప్పావే నేపథ్యం. రండి రండి అంటూ తొలి పాసురంలో గోపికలు ఒకరినొకరు పిలుచుకుంటూ ఉన్నారు. గోపికలు నారాయణ్ణి కీర్తిస్తూ నిద్రలెమ్మని పాడే ఈ పాసురాలన్నీ కూడా సుప్రభాత ప్రబోధ గీతాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.